అందరికీ నమస్కారం. రేపే శక్తివంతమైన పౌర్ణమి. ఇంట్లోని ఆడవాళ్ళు పొరపాటున ఈ కూర వండితే ఇంటికి గండం, చేతిలో పైసా కూడా మిగలదు. రేపే అతిపెద్ద మాఘ పౌర్ణమి. దీనినే మహామాఘి అని కూడా అంటారు. ఇది 144 తర్వాత మహాకుంభమేళా సమయంలో వస్తున్న అరుదైన మాఘ పౌర్ణమి. అతీంద్రియ శక్తులు కలిగిన రోజు, మహా పవిత్రమైన రోజు. అయితే ఈ పౌర్ణమి రోజు ఇంట్లోని ఆడవారు పొరపాటున కూడా ఈ కూరను వండకూడదు. ఎవరు ఈరోజు ఈ కూరను తినకూడదు. కాదని ఈరోజు ఈ కూరను ఇంట్లో వండినా తిన్నా చేతిలో పైసా కూడా మిగలదు. కనుక ఈరోజు ఆడవారు ఈ కూరను వండవద్దు. ఎవరు ఈ కూరను తినవద్దు. ఈ కూరను వండినా తిన్నా ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలోని ధనమంతా కూడా పోతుంది. 7 జన్మల దరిద్రం పడుతుంది. ఈరోజు ఈ కూర తింటే పరమ దరిద్రం కలుగుతుంది. నరకానికి పోతారు. మహాపాపం తగులుతుంది. ఈరోజు ఈ కూరను తెలియక తింటే ఫ్యూచర్లో అనేక కష్టాలు అనుభవించాల్సి వస్తుంది. కోరి కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక పొరపాటున కూడా ఈరోజు ఈ కూరను ఇంట్లో వండవద్దు, తినవద్దు. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఏ కూరను తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. పౌర్ణమిలలోకెల్లా మాఘమాసంలో వచ్చే పూర్ణిమ, కార్తీక మాసంలో వచ్చే పూర్ణిమ, వైశాఖ మాసంలో వచ్చే పూర్ణిమలు ఎంతో ఉత్కృష్టమైనవి. ఈ పౌర్ణమి రోజుల్లో చేసే దేవతారాధన మరింత శ్రేష్టమైనది. మహామాఘి అలభ్య యోగం అని ఈ మాఘ పూర్ణిమను అంటారు. అంటే ఈ రోజున ఏ నియమాన్ని పాటించినా అది విశేష ఫలితం ఇస్తుందన్నమాట. అంతేకాదు, హిందువులు భక్తితో కొలిచే పర్వదినం ఇది. ఈ రోజున భక్తులు పవిత్ర నదిలో స్నానం చేయడం, దానం చేయడం మొదలైన వాటిని అనుసరిస్తారు. మాసాలన్నింటిలోకి మాఘమాసం చాలా శ్రేష్టమైనది. ఇందులో ఎటువంటి సందేహము లేదు. ఎందుకంటే రథసప్తమి, భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి, మహాశివరాత్రి ఇలా సకల దేవతలను ఈ నెలలో కొలుస్తాము. మాఘ పౌర్ణమి నాడు నది, సముద్ర స్నానం చేస్తే చాలా పుణ్యం లభిస్తుంది. పవిత్ర మాసాల జాబితాలో వైశాఖ, కార్తీక మాసాల తర్వాత స్థానంలో మాఘమాసం కనిపిస్తుంది. శుభప్రదమైన వివిధ కార్యక్రమాలకు ఈ మాసం అనుకూలమైనదని ఆధ్యాత్మిక గ్రంథాలు స్పష్టం చేస్తూ ఉన్నాయి. ఎన్నో పుణ్య విశేషాలను సంతరించుకున్న మాఘమాసంలో పౌర్ణమి రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. మాఘమాసంలో సాధారణ రోజుల్లోనే ఉదయం చలివేళల్లో నదిలో కానీ, చెరువులలో కానీ, కోనేరులో కానీ చేసే స్నానం వలన గంగా నదిలో స్నానం ఆచరించిన ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి. అలాంటిది అత్యంత విశిష్టమైన పౌర్ణమి రోజున ఆచరించి జప తపాల వలన ఎంతటి పుణ్య ఫలితాలు కలుగుతాయో ఊహించవచ్చు. మాఘ పౌర్ణమి రోజు ఉదయాన్నే స్నానం చేసి సమస్త జీవరాశికి ఆధారమైన సూర్య భగవానుడికి నమస్కారం చేసుకోవాలి. ఇలా స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే నీటిలో సముద్రం నుండి పుట్టిన కల్లుప్పును ఒక పిరికెడు వేసుకొని స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన ఫలితం వస్తుంది. జన్మ జన్మల పాపాలు తొలగిపోతాయి. మీ ఒంట్లోని దోషాలు, నెగిటివ్ ఎనర్జీ పోతుంది. విపరీతమైన అదృష్టం కలుగుతుంది. సకల దేవతల అనుగ్రహము కలుగుతుంది. కాబట్టి ఈరోజు నదుల్లో, సముద్రంలో స్నానం చేయలేని వారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కల్లుప్పు వేసి స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక ఎంతో పవిత్రమైన మరియు శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున దుంపలను ఏ రూపంలోనూ కూడా తినకూడదు. దుంపలంటే కేవలం బంగాళదుంపలే కాదు, చామదుంపలు, కందదుంప, చిలకడ దుంపలు, ముల్లంగి, బీట్రూట్, క్యారెట్ ఇలా ఏ దుంపను, దుంపజాతి కూరలను కూడా ఈరోజు తినకూడదు. కనుక ఈరోజు ఎవ్వరూ ఇంట్లో ఈ కూరలను వండవద్దు, తినవద్దు. కూరల రూపంలో కావచ్చు, ఫ్రైల రూపంలో కావచ్చు, పచ్చళ్ళ రూపంలో కావచ్చు, ఇలా ఏ రూపంలోనూ కూడా ఈ పౌర్ణమి రోజు దుంపలను తినకూడదు. కాదని ఈరోజు ఏ రూపంలో అయినా సరే దుంపలను, దుంపజాతి కూరలను తింటే కడుపులో సమస్యలు వస్తాయి. అనారోగ్యాల బారిన పడతారు. చేతిలోని ధనమంతా కూడా ఖర్చయిపోతుంది. ఆర్థిక సమస్యలు వస్తాయి. చేతిలో పైసా కూడా మిగలదు. అప్పుల పాలైపోతారు. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. కనుక ఈరోజు ఆడవారు ఇంట్లో దుంపజాతికి సంబంధించిన కూరలను వండవద్దు.
ఎవరూ ఈరోజు ఈ కూరలను తినవద్దు. వీటితో పాటు ఈరోజు నాన్ వెజ్ తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది. అంతేకాదు ఈరోజు మాంసాహారం తిన్నా, మద్యం సేవించినా వచ్చే జన్మలో పందిగా పుడతారని మాఘపురాణం చెప్తుంది. కాబట్టి ఈరోజు గుడ్డుతో సహా ఏ విధమైన నాన్ వెజ్ ఐటెం తినవద్దు. కాదని తింటే మాత్రం నరక ప్రాప్తి కలుగుతుంది, మహాపాపం తగులుతుంది. కాబట్టి ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నాన్ వెజ్ తినకండి. కాదని ఈరోజు మాంసాహారం తింటే 7 జన్మల దరిద్రం పడుతుంది, వచ్చే జన్మలో పందిలాగా పుడతారని మాఘపురాణం చెబుతుంది. సకల దేవతల కోపానికి గురి అవుతారు, నరకానికి పోతారు. కనుక ఈరోజు ఎవ్వరూ కూడా నాన్ వెజ్ తినకండి. దుంపజాతి కూరలైన కందదుంపలు, క్యారెట్, ముల్లంగి, బంగాళదుంపలు, చిలగడ దుంపలు, చామదుంపలు నాన్ వెజ్. ఈ కూరలను ఈ పౌర్ణమి రోజు తినకూడదు. కాదని తింటే మాత్రం ఆ తరువాత మీరే దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది. అప్పుల పాలైపోతారు, నరకానికి పోతారు, 7 జన్మల దరిద్రం పడుతుంది, మహాపాపం తగులుతుంది. తరువాత జన్మలో పందిలాగా పుడతారని మాఘపురాణం చెప్తుంది. భవిష్యత్తులో అనేక సమస్యలు వస్తాయి. కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుంది. చేతిలో పైసా కూడా మిగలదు. కనుక ఈ పౌర్ణమి రోజు అందరూ కూడా ఈ నియమాలను పాటించి సకల దేవతల అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.